నమస్కారం అండి. నా పేరు రంగోలు. మాది కృష్ణా జిల్లా కుటుంబంలో తిరుపతి ఉన్నానండి. నేను ప్రజలు ఉండి సర్వీస్ షాప్ దగ్గర ఉన్నానండి. గత 6 నెలల నుంచి కూడా నేను 50 దగ్గర పడిగాలు కాస్తూ నా భూముల్ని అన్యాయంగా రిజిస్టర్ చేస్తానని చెప్పి నాకు భయంతో ఇక్కడే కాపలాగా ఉండడం జరిగింది. రాత్రి బాలు కూడా నాతో పాటు కురేల రాజకుమార్ అనే అయింది కూడా ఇలాగే అక్రమంగా 9 సెంట్లు వేరే వ్యక్తికి ఈ ఉండి సపరేట్ సుధారాణిగా రాశారండి. ఆయనకి రిపోర్టు పై అధికారులకి రిపోర్ట్ చేస్తే ఆయనకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చింది. నాది కూడా సేమ్ ఇదే విధంగా చేసేస్తారని చెప్పి నాకు భయంగా ఉందండి. ఎట్టి బస్సులో నా డాక్యుమెంట్ అయితే ఉండి సబ్ స్టాఫ్స్లో పెండింగ్ ఉంది. అది ఇవాళ రేపో స్కాన్ అవుతుంది, రేపు రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఇప్పుడు ఎడంగలో నా పేర్లు ఉన్నాయి ఇవాళ ఈరోజు స్టిల్ ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇవి ఏవి కనబడవండి. నా పేర్లు భూములు నా అడంగల్లో కానీ పాస్బుక్లో కానీ నా పేర్లు ఏం కనబడవండి. అంటే నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా నా ఆస్తిని ఎవరితో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ఆటో మ్యూటేషన్ ఆప్షన్ ఉపయోగించి పేర్లు మార్చేస్తున్నారు. ఈ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళట్లేదండి. ల్యాండ్ గ్రాబర్లు ఎవరు కూడా ఇక్కడే మారిపోతున్నాయి. అడంగల్ పాస్బుక్లు అన్నీ కూడా ఇక్కడే మారిపోతున్నాయి, ఇక్కడే వచ్చేస్తున్నాయి. మేము కోర్టుకి వెళ్ళే పరిస్థితికి వెళ్ళి కోర్టులో ప్రూవ్ చేసుకుని మేము చేయలేదు రిజిస్ట్రేషను, ఇది మా భూమి అని మనం నిరూపించుకునే పరిస్థితి వస్తుంది. ఇటువంటి సబ్రెస్టుల వల్ల ఇటువంటి ల్యాండ్ గ్రాబర్లకు కానీ ఈ ఆటోమేషన్ ఉపయోగించి వాళ్ళకు వరంగా మారిందండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 1 వీక్లో కానీ ఎప్పుడు అవుతుందో తెలియదని నా భూమి అయితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇది నాకు పక్కాగా తెలుసు. ఆవిడ ఉండి సభలో సుధారాణి గారు ఇంచుమించుగా 2 నెలల నుంచి అండి సెలవు పెట్టి పారిపోయింది. మాకు భయపడి మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నాం. మేము అనేక రకాలుగా మాకు జరుగుతున్న అన్యాయాలు మేము అడ్డుకుంటున్నాం. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ సైరాబంధరాజు గారి చేత ఆవిడ కార్యక్రమాలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంది. మాకు జరిగే అన్యాయం ఏ స్టేట్లో కూడా ఇటువంటి రిజిస్ట్రేషన్ జరగవండి. ఈ ఉండి మన స్టేట్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి సమస్యలు మాత్రమే జరుగుతాయి. దయచేసి ఇక్కడ జరుగుతున్న అకామిడేషన్లపై ఎంక్వైరీ చేసి ఆ డాక్యుమెంట్ రిపీట్ చేయవలసిందిగా నేను పై అధికారులను కోరుతున్నాను.